అందరికీ నమస్కారం. మార్కాన్షియా అనేటువంటి ఈ వీడియో పాఠ్యాంశమునకు మీ అందరికీ స్వాగతం. మార్కాన్షియా అనేటువంటి ఈ యొక్క పాఠ్యభాగము మొదటి సంవత్సరం విద్యార్థులకి రెండవ సెమిస్టర్లో మొదటి అధ్యాయంలో భాగంగా వచ్చేటువంటి ఒక పాఠ్యాంశము. ఈ యొక్క పాఠ్యాంశమును మీకు బోధిస్తున్నవారు డి రాజశేఖర్, వృక్షశాస్త్ర లెక్చరర్, శ్రీమతి గంగనేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వినుకొండ. మార్కాన్షియా అనేటువంటిది ఒక బ్రయోఫైట్. ఇది హెపాటిక్యాప్సిడా అనే తరగతికి, మార్కాన్షియేల్స్ క్రమానికి, మార్కాన్షియేసి కుటుంబానికి చెందినటువంటి ఒక ప్రజాతి. ఈ మార్కాన్షియా అనేటువంటి ఈ పేరు నికోలస్ మర్చెంట్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త యొక్క గుర్తింపుగా ఈ మొక్కకు పెట్టడం జరిగింది. ఈ నికోలస్ మర్చెంట్ అనేటువంటి వ్యక్తి ఫ్రాన్స్లో ఉన్నటువంటి బొటానికల్ గార్డెన్కి డైరెక్టర్గా పనిచేసేవారు. ప్రపంచవ్యాప్తంగా మార్కాన్షియా జాతులు విస్తరించి ఉన్నాయి. వాటిలో ప్రధానమైనటువంటివి 65 జాతులు. మన భారతదేశంలో ఇంచుమించు 11 జాతులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా మార్కాన్షియా పాలిమార్ఫా, మార్కాన్షియా పామేటా, మార్కాన్షియా సిమ్లానా అనేటువంటివి ముఖ్యమైనటువంటి భారతీయ జాతులు. ఇతర బ్రయోఫైట్స్లో వలె ఇవి కూడా అనగా ప్రధానంగా తేమ, నీడగల ప్రాంతాలలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే కొండ రాళ్ల యొక్క సందుల్లో కావచ్చును, చెట్ల బెరడుపైన కావచ్చును, లేకపోతే నేల మీద కావచ్చును. ఎక్కడైతే కనుక ఈ యొక్క తేమ, నీడగల ప్రాంతాలు లభ్యమవుతాయో అక్కడ వీటిని గమనించవచ్చు. ప్రధానంగా మార్కాన్షియా జాతులన్నీ కూడా భౌమ్య ఆవాసాన్ని చూపుతాయి. చాలా కొద్ది జాతులు మాత్రమే మనకి నీళ్ళల్లో పెరుగుతున్నట్టు చూడవచ్చు. మార్కాన్షియా యొక్క జీవి యొక్క పరిమాణము ఇంచుమించు 2 నుండి 10 సెంటీమీటర్ల దాకా ఉంటుంది. మార్కాన్షియా జీవితమునందు ప్రధానంగా 2 దశలు ఉంటాయి. మనం చూసేటువంటి ప్రధాన దశ సంయోగ బీజద దశ, దానిని గ్యామెటోఫైట్ అని అంటారు. తదుపరి లైంగికోత్పత్తి అనంతరము సంయుక్త బీజం మొలకెత్తగా ఏర్పడినటువంటి రెండవ దశను స్పోరోఫైట్ లేక సిద్ధ బీజద దశ అని అంటారు. ఈ 2 దశలు ఏకాంతరముగా ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడుతూ ఉంటాయి. పటంలో చూస్తున్నట్టుగా ఈ యొక్క మార్కాన్షియా యొక్క సంయోగ బీజద దశ యొక్క బాహ్య స్వరూపము ఇలా ఉంటుంది. ఈ యొక్క మార్కాన్షియా యొక్క జీవి యొక్క దేహము పృష్ఠోదర సౌష్ఠవాన్ని చూపుతూ క్షితిజ సమాంతరముగా పెరుగుతూ కనిపిస్తూ ఉంటుంది. పై భాగమును పృష్ఠభాగమనని, క్రింది భాగం ఉదర భాగమని అంటారు. ఈ ఇక్కడ స్లైడ్లో చూపిస్తున్నట్టుగా పృష్ఠభాగము అనేటువంటిది మరి భూమికి సమాంతరంగా పెరుగుతూ ద్విభాజీ శాఖీభవనం చూపుతూ కనిపిస్తూ ఉంది. పై భాగం పృష్ఠభాగము అనుకున్నాం కదా. ఈ పృష్ఠభాగంలో మధ్యన ఒక లోతైన గాడి ఏర్పడి ఉంటుంది. ఈ యొక్క గాడి పైన మనకి అక్కడక్కడ కప్పుల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. వీటిని మనం జెమ్మా కప్పులు అంటారు. వీటిలో ఉండేటువంటి జెమ్మాలు అనే నిర్మాణాలు సాధారణంగా శాఖోత్పత్తిని చేస్తూ ఉంటాయి. అలాగే ప్రతి ఒక్క శాఖ వంటి భాగము ద్విభాజీ శాఖీభవనం చూపుతూ అగ్రభాగంలో ఒక నొక్కును చూపిస్తూ ఉన్నాయి. దాన్ని అగ్రఖాతము లేక ఎపికల్ నాచ్ అని అంటారు. మరి ఈ యొక్క పృష్ఠభాగం నందు మనకు బహుభుజాకారమైనటువంటి నిర్మాణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ బహుభుజాకారపు మనకి గదులాంటి నిర్మాణాలు లోపల ఉన్నటువంటి ఎయిర్ ఛాంబర్స్ని, గాలి గదులను సూచిస్తూ ఉంటాయి. మరి ఈ యొక్క పృష్ఠభాగం పైన గమనిస్తే కనుక మనకి ఈ యొక్క గాడిపై కావచ్చు లేదా అగ్రఖాతం వద్ద కావచ్చు మనకి పొడవాటి నిటారు తంతులు కనిపిస్తున్నాయి. వీటిని మనం లైంగిక శాఖలు అంటూ ఉంటారు. మరి పువ్వులాగా ఉన్నటువంటి ఆ యొక్క శాఖల్ని మనం పురుష బీజాశయ శాఖలు లేక యాంథ్రడియోఫోరులు అనని, అలాగే గొడుగులాగా కిందకు మనకి కిరణాల్లాగా ఉన్నటువంటి ఈ యొక్క రెండవ పటంలోని శాఖలను స్త్రీ బీజాశయ శాఖలు లేక ఆర్కిగోనియోఫోరులు అంటారు. వీటిపైన మనకి పురుష మరి స్త్రీ బీజాశయాలు వేరువేరుగా ఏర్పడుతూ ఉంటాయి. అలాగే మరి క్రింది భాగం ఉదర భాగం అంటూ ఉంటారు. ఇవి లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అంటే సూర్యరశ్మి సరిగా సోకని కారణంగా అలా లేత రంగులో ఉంటాయి. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ యొక్క గాడి నిర్మాణము
పైకి ఉబ్బినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. దాని నుండి మనకు 3 రకాలైనటువంటి నిర్మాణాలు మనకు ఏర్పడుతూ ఉంటాయి. మధ్యగడి ప్రాంతంలో ఏమో మూలతంతువులు, ప్రక్క భాగాల్లో పులుసులు మనకి కనిపిస్తూ ఉంటాయి. మూలతంతువులు అనేటువంటివి 2 రకాలుగా ఉంటాయి. నునుపు గోడల గల మూలతంతువులు, వీటిని మనము స్మూత్ వాల్డ్ రైజాయిడ్స్ అని అంటాము. ఇవి ఏకకణ నిర్మితాలు, భూమిలోకి ప్రవేశించి మొక్కకు ఆధారాన్ని ప్రధానంగా ఇవి అందిస్తూ ఉంటాయి. రెండో రకమైనటువంటి మూలతంతువుల్ని మనం గరుకు గోడలు కలిగినటువంటి మూలతంతువులు లేక పెగ్డ్ వాల్డ్ రైజాయిడ్స్ అని అంటాము. ఇవి కూడా ఏకకణ నిర్మితాలే. ఇవి ప్రధానంగా భూమిలో ప్రవేశించి మొక్కకు కావాల్సినటువంటి నీటిని, ఖనిజ మూలకాలను అందిస్తూ ఉంటాయి. వీటితో పాటుగా బహుకణ నిర్మితమైనటువంటి పొలుసులు అనే నిర్మాణాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇవి వంగపువ్వు రంగులో ఉండి పెరుగుతున్నటువంటి ఈ యొక్క అగ్రఖాతము దగ్గర ఉన్నటువంటి అగ్ర విభాజకణ భాగాన్ని కప్పి రక్షిస్తూ ఉంటాయి. మరి అలాగే ఈ యొక్క మార్కాన్షియా యొక్క సంయోగ బీజద బాహ్య స్వరూప నిర్మాణమును మనము అడ్డుకొత తీసినప్పుడు మనకి ఇలా స్లైడ్లో కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. ఈ అడ్డుకోత నందు ప్రధానంగా మనకి 3 భాగాలు కనిపిస్తూ ఉంటాయి. బాహ్య చర్మ భాగము, అలాగే స్వాంగీకరణ భాగము, అలాగే 3వ భాగం పేరు నిల్వ చేసే భాగము. బాహ్య చర్మ భాగం అనేటువంటిది పై భాగంలో ఒక పొరమందంలోను, క్రింది భాగంలో ఒక పొరమందంలోను ఊర్ధ్వ బాహ్య చర్మము, అధో బాహ్య చర్మంగా మనకి వేరుపడి ఉంటుంది. బాహ్య చర్మం యొక్క ప్రధాన విధి లోపల భాగాలు కప్పి రక్షించుట. ఊర్ధ్వ బాహ్య చర్మము అనేటువంటిది అక్కడక్కడ మనకి వాయు రంధ్రాలని కలిగి ఉంటుంది. అనంతరము ఊర్ధ్వ బాహ్య చర్మం క్రింద వాయుగదులు తెరుచుకునేటువంటి ప్రాంతాన్ని, వాయురంధ్రాలు తెరుచుకునే ప్రాంతాన్ని వాయుగదులు అంటూ ఉంటారు. ఈ వాయుగదులు అనేటువంటివి మనకి ఓపెన్షియా బ్రహ్మజముడు మొక్కను పోలినటువంటి నిర్మాణాలు చూపిస్తూ ఉంటాయి. వాటిని మనము స్వాంగీకరణ తంతులు లేక ఎసిమిలేటరీ ఫిలమెంట్స్ అని పిలుస్తూ ఉంటారు. ఈ స్వాంగీకరణ తంతువులు హరితరేణువులు కలిగి ఉన్న కారణంగా ఆహారాన్ని తయారు చేసుకొని కిరణజన్య సమయక్రియ ద్వారా ఆ తయారు చేసిన ఆహారాన్ని మొక్క యొక్క అన్ని భాగాలకు అందిస్తూ ఉంటాయి. ఆ యొక్క స్వాంగీకరణ ప్రాంతం తర్వాత ఉన్నటువంటి విశాలమైనటువంటి పెద్ద భాగము, ఇలా ఈ స్లైడ్లో మనకి బ్లూ రంగులో కనిపిస్తున్నటువంటి నిర్మాణం అంతా కూడా మనకి స్టోరేజ్ జోన్ లేక నిల్వ చేసే భాగంగా చెప్పవచ్చు. ఈ నిల్వ చేసే భాగంలో ప్రధానంగా స్వాంగీకరణ భాగంలో తగిన ఆహార పదార్థాలు ఇక్కడ నిల్వ చేయబడుతూ ఉంటాయి. కింది భాగంలో ఒక పొరమందంలో మనకి మళ్ళీ అధోబాహ్య చర్మం కనిపిస్తుంది. ఈ అధోబాహ్య చర్మం నుండి మనకి నునుపు గోడలు కలిగిన మూలతంతువులు, గరుకు గోడలు కలిగిన మూలతంతువులతో పాటుగా పులుసులు కూడా మనకి చూస్తాము. మార్కాన్షియా సంయోగ బీజద దశ అనేటువంటి ప్రధానంగా 2 రకాలుగా ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది. శాఖ్యోత్పత్తి, అలాగే అలైంగికోత్పత్తి. శాఖ్యోత్పత్తి అనగా ప్రత్యేకమైనటువంటి కొత్త భాగాలు కాకుండా జీవిలో ఉన్నటువంటి భాగాలే, జీవ నిర్మాణ భాగాలే మరి అవి కొత్త జీవులుగా ఏర్పడేటువంటి ప్రక్రియ. సాధారణంగా మార్కాన్షియా జాతులు ముక్కలగుట అనే ప్రక్రియ ద్వారాను, అలాగే అదనపు శాఖలు అనేటువంటి నిర్మాణాల ద్వారాను, అలాగే పటంలో చూస్తున్నట్టుగా జమ్మా కప్పులు, వాటిలో ఉండే జమ్మాల ద్వారా కూడా శాఖ్యోత్పత్తి చేసుకుంటూ ఉంటాయి. అంటే కొత్త కణాలు ఏర్పడుతూ ఉంటాయి నిరంతరం కూడా అగ్రవిభాజ కణజాలం యొక్క విభజనల వల్ల. తద్వారా కొన్ని కణాలు పాతబడిపోతూ ఉంటాయి. ఈ పాత కణాలు నశించిపోవటం వల్ల ఈ యొక్క మార్కాన్షియా దేహము ముక్కలుగా విడిపోతుంది కొత్త కణాలతో ఉన్నటువంటి ఈ భాగాలు. ఇలా విడిపోయిన ప్రతి భాగం కూడా కొత్త మార్కాన్షియా జీవిగా మళ్ళా ఏర్పడుతూ ఉంటాయి. అలాగే అదనపు శాఖలు, అడ్వెన్షియస్ బ్రాంచెస్ అనే నిర్మాణాలు కూడా సాధారణంగా మనకి పృష్ఠతలంపై కావచ్చును, లేకపోతే కనుక అగ్రఖాతం వద్ద కావచ్చును, అలాగే ఉదర భాగం వైపు కూడా మనకి ప్రత్యేక శాఖలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి కూడా మరి ప్రధాన తెరస్ నుంచి విడిపోయి కొత్త జీవులుగా మార్చబడతాయి. ఇంకా ప్రధానమైనటువంటి శాఖ్యోత్పత్తి నిర్మాణము జమ్మా కప్పులు. మనం ఇందా చెప్పినట్టు పృష్ఠభాగంలో మధ్య ఈన పైన కప్పుల నిర్మాణం కనిపిస్తూ ఉంటాయి అనుకున్నాం కదా. ఈ కప్పుల నిర్మాణం లోపల మనకి చూస్తే కనుక ఇలా ఫిడేలు ఆకారంలో మనకి నిర్మాణాలు ఉంటాయి. వీటితో పాటుగా మనకి సహతంతువులు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ ఫిడేల్ ఆకారపు నిర్మాణాన్ని మనం జమ్మ అని అంటూ ఉంటారు. ఈ జమ్మ ఒక కణంతో ఉన్నటువంటి వృంత భాగమును, బహుకణయుతమైనటువంటి ఫిడేల్ ఆకారంలో ఉన్నటువంటి దేహ భాగమును కలిగి ఉంటాయి. ఈ దేహ భాగం అనేటువంటిది ప్రక్క భాగాన్ని కొంచెం పలచగా, మధ్య భాగం కొంచెం మందంగా అనిపిస్తూ ఉంటుంది. వీటిని మధ్య భాగం నొక్కుతూ 2 వైపులా కూడా నొక్కులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే మరి వీటి నందు మరి ఆకుపచ్చగా ఉండేటువంటి నిర్మాణ కణాలు, అలాగే ఆహారం నిల్వ చేసేటువంటి కణాలు, ఆయిల్తో ఉన్నటువంటి నూనె కణాలు ఇవి కూడా కనిపిస్తూ ఉంటాయి మనకి. మరి ఈ యొక్క జమ్మ కప్పుల్లో ఉన్నటువంటి జమ్మాలు అనేటువంటివి పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క వ్యంజంగా ఉన్న సహతంతుల యొక్క సహకారంతో అవి
భౌతిక ఒత్తిడికి లోనయ్యి మరి వృంతాన్ని విచ్ఛిన్నం చేసుకొని ఈ జమ్మాలు అనేటువంటివి స్వేచ్ఛగా గాల్లోకి వచ్చేస్తాయి. వచ్చినటువంటి ఈ యొక్క జమ్మాలు సరైనటువంటి తేమ నీడగల ప్రాంతాలు లభించినప్పుడు మరి అక్కడ పడినటువంటి జమ్మాలు అనేటువంటి ఈ నొక్కు ప్రాంతంలో ఉన్నటువంటి కణాలు నశించిపోవడం వల్ల ఒక జమ్మ రెండుగా విడిపోతుంది. అనంతరము ఆ యొక్క పాలిపోయినటువంటి కణాలు అనేటువంటివి మరి మునతంతులుగా మారి ఆధారాన్ని అంటిపెట్టుకుంటూ ఉంటాయి. ఆ రకంగా ఒక జమ్మ నుండి మనకు రెండు తెరస్లు మనం ఏర్పడటాన్ని గమనించవచ్చు. మరి ప్రధానంగా ఈ యొక్క సంయోగ బీజద దశ అంటే ఏంటంటే కనుక సంయోగ బీజాలను ఏర్పాటు చేసే దశ. అంటే సంయోగ బీజాలు ఎప్పుడు ఏర్పడుతూ ఉంటాయి? జనరల్గా గ్యామిట్స్ అనేటువంటివి అన్నప్పుడు లైంగికోత్పత్తులు ఏర్పడుతూ ఉంటాయి. మరి లైంగికోత్పత్తి ఎలా జరుగుతుంది అనే విషయాన్ని చూసినప్పుడు ఇక్కడ మనకి ఇందాక పటంలో ఫస్ట్ స్లైడ్లో పటంలో చూసినట్టుగా మరి యొక్క సంయోగ బీజం యొక్క పృష్ఠ భాగంలో మనకి నిటారు తంతులు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని ఏమో పువ్వులు పూలినటువంటి 8 తొమ్మిదితో ఉండేటువంటి నిర్మాణాలు చూస్తూ ఉన్నాం. ఒక పక్కనేమో మరి ఈ యొక్క తంతువుల పైన గొడుగు ఆకారం ఉన్నటువంటి నిర్మాణాలు చూస్తూ ఉన్నాం. ఈ పువ్వులాగా డిస్క్ లాగా ఉన్నటువంటి ఆ యొక్క తంతువులు మనమేమో మరి పురుష తంతువులు లేక యాంథ్రెడియోఫోరులు అంటాము. మరి ఈ యొక్క స్లైడ్లో పై భాగం అంతా కూడా మనం యాంథ్రెడియోఫోర్ లేక పురుష బీజాశయ తంతుగా చెప్పవచ్చును. అలాగే కింద ఉన్నటువంటి యొక్క నిర్మాణంలో మనకి ఇలా గొడుగు ఆకారంలో మనకి వేలాడుతూ కిరణాలు చూపించేటువంటి ఈ యొక్క నిర్మాణమును ఆర్కిగోనియోఫోర్ లేక స్త్రీ బీజాశయ తంతువు అని చెప్పంటూ ఉంటారు. మరి యొక్క పురుష బీజాశయ తంతువు కూడా ఇంచుమించు మనకి మార్కాంశ తేలస ఏ రకంగా అయితే కనుక అంత నిర్మాణంలో బాహ్యచర్మ భాగము, స్వాంగీకరణ భాగము, అలాగే మరి నిల్వ చేసే భాగం చూపిస్తూ ఉన్నాయో ఇక్కడ కూడా మనకి అడ్డుకోతలో ఈ రెండు రకాలైనటువంటి ప్రతిబద్ధ శాఖల్లో కూడా మనం ఆ 3 నిర్మాణాలను గమనించవచ్చు. అయితే పురుష బీజాశయ శాఖలో బాహ్యచర్మం తర్వాత మనకున్నటువంటి స్వాంగీకరణ అటువంటి ఆ యొక్క ప్రాంతంలో స్వాంగీకరణ తంతువులతో పాటుగా అంటే ఒక గదిలో వాయుగదులు స్వాంగీకరణ తంతువులు ఉంటూ ఉంటే నెక్స్ట్ గదిలోనేమో ఇలా పురుష బీజాశయాల గదాకార నిర్మాణం మనము ఏర్పడటం చూస్తూ ఉంటాం. ఈ యొక్క ఆంత్రుడి లేక పురుష బీజాశయాల యొక్క అమరిక మనకి అగ్రాభిసార క్రమంలో మనకి జరుగుతూ ఉంటుంది. అంటే మధ్య భాగంలో పెద్ద పురుష బీజాశయాలు, ప్రక్క భాగంకి వెళ్ళే కొద్దీ చిన్న పురుష బీజాశయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ యొక్క పురుష బీజాశయాల యొక్క ఆంత్రడియాలు గదాకార నిర్మాణాలు బహుకణయుతమైనటువంటి వృంత భాగమును అలాగే బహుకణయుతమైనటువంటి దేహ భాగాన్ని చూపిస్తూ ఉంటాయి. ఈ దేహ భాగాన్ని కప్పి ఒక పొరమందంలో మనకి కవచపొర ఉంటుంది. పైన 2 మూతకణాలు ఉంటూ ఉంటాయి. లోపల భాగంలో పురుష బీజ మాతృకణాలు ఉంటాయి. ఈ పురుష బీజ మాతృకణాలు అనంతరం రూపాంతరం చెంది మనకి కశాభయుతంగా ఉన్నటువంటి పురుష బీజాన్ని ఏర్పాటు చేస్తాయి. అలాగే మరి ఈ యొక్క స్త్రీ బీజాశయ శాఖలు ఆర్కిగోనియోఫోరులు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇవి సాధారణంగా ఇవి కూడాను మరి బాహ్యచర్మ భాగమును, స్వాంగీకరణ భాగమును అలాగే నిల్వ చేసే భాగాన్ని చూపిస్తూ ఉంటాయి. మరి స్త్రీ బీజాశయాల ఆర్కిగోనియాలు అంటూ ఉంటారు. ఇవి కూజాకర నిర్మాణాలు. ఇవి సాధారణంగా ఈ యొక్క స్త్రీ బీజాశయ శాఖ యొక్క డిస్క్ పై భాగంలో మనకి అగ్రావిస్తార క్రమంలో అమరి ఉంటాయి. అంటే పై భాగంలో కంఠ భాగము, కింద ఉదర భాగం చూపుతూ ఉంటాయి. అయితే ఫలదీకరణ పూర్తయిన తర్వాత ఈ యొక్క డిస్క్ మధ్య భాగము, కాడ భాగం అనేటువంటి విస్తరిస్తూ ఉండటం వల్ల, పెరుగుతూ ఉండటం వల్ల ఈ ప్రక్క భాగాలు కిందకి నెట్టబట్టడం వల్ల పైన ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీ బీజాశయాలు లేక ఆర్కిగోనియాలు క్రింది భాగానికి వచ్చేసేసి ఇలా తిరగబడినటువంటి క్రమంలో అంటే పై భాగానికి ఉదరము, కింద భాగానికి కంఠాలను చూస్తూ ఆ రకంగా అవి ఉంటాయి. అయినప్పటికీ కూడా మరి యొక్క స్త్రీ బీజాశయ శాఖ నుంచి విడిపోకుండా వాటిని అంటిపెట్టుకొని ఉంటాయి. మరి ఫలదీకరణ ఎలా జరుగుతుంది అని తెలుసుకునే ముందర ఒకసారి స్త్రీ బీజాశయ నిర్మాణం కూడా చూద్దాం. స్త్రీ బీజాశయాన్ని మనం ఆర్కిగోనియం అనుకున్నాం కదా. ఇది కూజాకర నిర్మాణము. క్రింది భాగాన్ని మనము ఉదరమని, పైన సన్నగా కోలగా ఉన్న భాగాన్ని కంఠం అంటూ ఉంటారు. కంఠమనందు ఇంచుమించు 4 నుంచి 6 కంఠకుల్య కణాలు, వాటిని కప్పుతూ మూత కణాలు ఉంటూ ఉంటాయి. అలా ఉదరమనందు ఒక ఉదరకుల్య కణంతో పాటుగా ఒక అండకణం కూడా ఉంటుంది. మరి సరైనటువంటి సమయంలో అంటే నీరు సమృద్ధిగా ఉన్నప్పుడు ఈ యొక్క యాంథ్రోడేమ్లో ఉన్నటువంటి లేక పురుష బీజాశయాలో ఉన్నటువంటి కవచపొర మూత కణాలు విచ్ఛిన్నం చెందడం వల్ల లోపల ఉన్న పురుష బీజాలన్నీ కూడా ఒక గుంపుగా సమూహంగా అవి బయటకు వస్తాయి. తద్వారా నీటిలో ఈదుకుంటూ ఉన్నప్పుడు ఇదే క్రమంలో స్త్రీ బీజాశయం లేక ఆర్కిగోనియంలో ఉన్నటువంటి కంఠ భాగంలోని కంఠకుల్య కణాలు, ఉదర భాగంలో ఉన్నటువంటి ఉదర కుల్యాకణము నశించిపోయి చిక్కటి మ్యూసిలేట్ ద్రవాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ మ్యూసిలేట్ ద్రవము మూత కణాలు నెట్టుకొని బయటకి విసర్జింపబడటం వల్ల ఆ యొక్క వాసన గమనించినటువంటి పురుష బీజాలు స్త్రీ బీజాశయం వైపుకు ప్రయాణిస్తాయి. వీటిని మనం రసాయన కుంచిత చలనాలు లేక కీమోటాక్టిక్ అట్రాక్షన్స్ అంటూ ఉంటారు. తదుపరి అలా స్త్రీ బీజాశయాన్ని చేరుకున్న అనేక పురుష బీజాలు కంఠంలో ఉన్నటువంటి ఆ మ్యూసిలేట్ ద్రవం గుండా ఈదుకుంటూ ఉదర భాగాన్ని చేరుకొని చివరకు ఒక పురుష బీజం మాత్రమే
ఆ యొక్క అండకణంతో సంయోగం చెంది సంయుక్త బీజాన్ని ద్వైస్థితిక జైగోట్ను ఏర్పాటు చేయడం ద్వారా లైంగికోత్పత్తిని పూర్తి చేస్తాయి. ఎప్పుడైతే జైగోట్ లేక సంయుక్త బీజం ఏర్పడుతుందో మార్కాంశ సంయోగ బీజ దశ పూర్తినట్టు లెక్క. మరి ఈ యొక్క స్త్రీ బీజాశయం యొక్క ఉదరములో ఉన్నటువంటి ద్వైస్థితిక సంయుక్త బీజము అనేటువంటిది కొంతకాలము విరామ దశలో ఉంటుంది. ఇది సిద్ధ బీజ దశకు ప్రారంభ కణంగా చెప్పవచ్చు మనము. ఇలా ప్రారంభం ఇందా చెప్పినట్టు ఫలదీకరణ ముందు స్త్రీ బీజాశయాలు నిటారుగా డిస్క్ పై భాగంలో ఉంటాయి. ఫలదీకరణ అనంతరము అవి కిందకి నెట్టివేయబడి అవి మరి రెక్కల కిందగా అట్లాగా తిరగబడి కంఠాన్ని కింద వైపు ఉంచి ఉదరాన్ని పైవైపు ఉంచేటువంటి క్రమంలో ఉంటూ ఉంటాయి. మరి ఈ యొక్క స్త్రీ బీజాశయాలకు ఆర్కిగోనియం లోపల సంయుక్త బీజ రక్షణగా మనకి 3 పొరలు ఉంటాయి. క్యాలిప్ట్రా, పెరిగోనియం మరియు పెరికీశ్వన పొరలు రక్షణ పొరలుగా ఉంటూ ఉంటాయి. ఆ రకంగా సంయుక్త బీజము 3 పొరల రక్షణలో అవి విరామ దశలో ఉన్న తర్వాత కొంతకాలం తర్వాత అవి విభజనలు చెంది మనకు సిద్ధ బీజ నిర్మాణంగా రూపొందుతాయి. మనం ఈ యొక్క స్లైడ్లో చూస్తున్నట్టుగా సిద్ధ బీజం ఈ రకంగా ఉంటుంది. ఈ సిద్ధ బీజంలో మన పైన కనిపిస్తున్నటువంటి ఆ యొక్క నిర్మాణము మనకి పాదముగాను, ఆ తర్వాత మధ్యలో ఉన్న భాగాన్ని కాడగను, తర్వాత విశాలంగా పెద్దగా మన కింద వైపు ఉన్నటువంటి స్పోర్లతో ఉన్నటువంటి ఆ యొక్క నిర్మాణం గుళిక అని పిలుస్తూ ఉంటారు. అంటే లైంగికోత్పత్తి ఫలితంగా ఏర్పడిన సంయుక్త బీజము విభజనలు చెంది అది మార్కాన్షియా 2వ దశ అయినటువంటి సిద్ధ బీజ దశగా రూపొందుతుంది. ఈ సిద్ధ బీజ దశ అనేటువంటి అలైంగికోత్పత్తి దశ. దీని యందు పాదము, కాడ, గుళిక, ఫుట్, సీట, క్యాప్సూల్ అనేటువంటి భాగాలు ఉంటాయి. మరి సాధారణంగా అయితే కనుక మరి ఈ యొక్క స్త్రీ బీజాశయాలు తిరగబడి ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్న సంయుక్త బీజము మొలకెత్తగా ఈ సిద్ధ బీజం వచ్చింది కాబట్టి సాధారణంగా పాదము పైన మధ్యలో కాడ, కింద పెద్దగా మనకి గుళిక కనిపిస్తూ ఉంది. ఈ యొక్క పాదము అనేటువంటి భాగముని మనం ఫుట్ అని పిలుస్తాము. ఈ పాదము మనకి డ్యాగర్ షేపులో ఒక బల్బ్ లాగా విశాలంగా ఉంటుంది. ఇది సిద్ధ బీజద నిర్మాణమును సంయోగ బీజదముతో కలిపి బంధించి ఉంటుంది. అంతేకాకుండా ఈ పాదము అనేటువంటి ఈ విశాల భాగము సంయోగ బీజ దశ నుండి నీటిని, ఖనిజ మూలకాలను లేక ఆహార పదార్థాలను సిద్ధ బీజానికి అందిస్తూ ఉంటుందన్నమాట. తర్వాత కాడ అనే భాగము పాదము, గుళికకు మధ్య ఉన్నటువంటి ఒక సన్నటి పొడవాటి నిర్మాణము. ఇది గుళిక స్వీకరించినటువంటి ఆహార పదార్థాల నీటిని పాదం నుంచి గుళికకు అందిస్తూ ఉంటుంది. అంతేకాకుండా పరిపక్వ సమయంలో గుళిక నుండి సిద్ధ బీజాలు లేక స్పోర్లు బయటికి రావడానికి కూడా ఈ కాడ అని సహకరిస్తుంది. ఈ కాడ అనేటువంటిది మెలిదిరుగుతూ ఉండటం వల్ల తద్వారా ఏర్పడినటువంటి ఒత్తిడి వలన గుళిక భాగం అనేటువంటి విచ్ఛిన్నం చెంది సిద్ధ బీజాలు లేక స్పోర్లు బయటికి విడుదలవుతూ ఉంటాయి. తర్వాత 3వ ముఖ్యమైనటువంటి భాగము గుళిక భాగము. ఈ గుళిక భాగము బల్బు వలె చాలా పెద్దగా ఉంటుంది కంపారిటివ్గా, అంటే పాదం కాడతో పోల్చినప్పుడు. దీన్ని ఆవరించి ఒక కవచ పొర ఉంటుంది. ఈ గుళిక లోపల గమనిస్తే కనుక మనకి మరి ఏకస్థితికంగా ఉండేటువంటి సిద్ధ బీజాలు లేక స్పోరులు, వాటితో పాటుగా పొడవుగా ఉండేటువంటి సర్పిలాకార మందాలను చూపించేటువంటి ఇలేటర్లోని భాగాలు ఉంటాయి. స్పోర్లు ఫలవంత భాగాలు, ఇలేటర్లు వ్యంజ భాగాలు. మరి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఈ యొక్క సిద్ధ బీజ కవచం విచ్ఛిన్నం చెందుతుంది. తద్వారా ఈ యొక్క ఇలేటర్లు అనే వ్యంజ నిర్మాణాలు తేమను గ్రహించి హైగ్రోస్కోపిక్ మూమెంట్స్ లేక జలానుకుంచిత చలనాల ద్వారా అవి చలిస్తూ ఉన్నప్పుడు ఆ చలనాలకు ఈ యొక్క స్పోరులు లేక సిద్ధ బీజాలు స్వేచ్ఛగా వాతావరణంలోకి విడుదలయ్యి అవి మొలకెత్తి కొన్నేమో మార్కాన్షియా యొక్క మరి పురుష సంయోగ బీజాలుగా, మరికొన్నేమో మార్కాన్షియా యొక్క స్త్రీ సంయోగ బీజాలుగా రూపొందుతాయి. ఈ రకంగా సిద్ధ బీజద దశ అనేటువంటిది అలైంగికోత్పత్తి ద్వారా స్పోర్ల ద్వారా సంయోగ బీజదాన్ని ఏర్పాటు చేయడంతో ఈ దశ పూర్తవుతుంది. మరి ఒకసారి మనం ఈ యొక్క మార్కాన్షియా జీవిత చక్రాన్ని మొదటి నుండి పరిశీలిస్తే కనుక మార్కాన్షియా జీవితమునందు ప్రధానంగా 2 దశలు ఉన్నాయి. మనం చూసేటువంటి ప్రధాన దశ సంయోగ బీజద దశ లేక గ్యామెటోఫైట్ లేక లైంగిక దశ అంటూ ఉంటారు. ఈ యొక్క సంయోగ బీజద దశ పృష్ఠోదర సౌష్ఠవాన్ని చూపుతూ ఆకుపచ్చగా, తర్వాత భూమికి సమాంతరంగా పెరుగుతూ ద్విభాజి సఖివనం చూపుతూ మరి మధ్యగాడిని, అగ్రకాతమును, జమ్మ కప్పులను, అలాగే పురుష స్త్రీ బీజాశయ శాఖలను వేరువేరు తెరసలపైన, అలాగే ఉత్తర భాగం నుండి నునుపు గోడలు కలిగిన మూలతంతువులు, గరుకు గోడలు కలిగిన మూలతంతువులు, పులుసులని కలిగి ఉంటుంది. ఈ యొక్క సంయోగ బీజద దశ శాఖ్యోత్పత్తి, లైంగికోత్పత్తిని జరుపుతుంది.
లైంగికోత్పత్తి అనేటువంటి పురుష బీజాశయ శాఖ, స్త్రీ బీజాశయ శాఖపై ఏర్పడినటువంటి పురుష బీజాశయాలు, స్త్రీ బీజాశయాలు అంటే ఆంతరిడియాలు, ఆర్కిగోనియాల ద్వారా జరపబడుతుంది. తద్వారా వచ్చినటువంటి నిర్మాణమే సంయుక్త బీజము. ఈ సంయుక్త బీజము ద్వైస్థితిక నిర్మాణము. ఈ ద్వైస్థితిక సంయుక్త బీజము స్త్రీ బీజాశయం యొక్క ఉదరంలోనే ఉండి అక్కడే అంటిపెట్టుకొని అభివృద్ధి చెంది రెండవ దశ అయినటువంటి సిద్ధ బీజాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ సిద్ధ బీజము అనేటువంటిది ద్వైస్థితిక నిర్మాణము. దీనిలో పాదము, కాడ, గుళిక అనే భాగాలు ఉంటాయి. మరి గుళిక అనే నిర్మాణము ప్రధాన భాగము. దాని యందు ఏకస్థితిక సిద్ధ బీజాలు లేక స్పోర్లు ఏర్పడతాయి. ఇవి తిరిగి మరలా మొలకెత్తి మార్కాంశ సంయోగ బీజాన్ని ఏర్పాటు చేస్తాయి. ఇలా ఈ సంయోగ బీజద దశ మరియు సిద్ధ బీజద దశ అనేటువంటివి రెండు కూడా ఒకదానికొకటి ఏకాంతరముగా పునరావృతమవుతూ ఉంటాయి. ఇవి ఆకారరీత్యా భిన్నంగా కనిపిస్తూ ఉంటాయి. అందువలననే మార్కాంశ జీవిత చక్రాన్ని మనం హెటెరోమార్ఫిక్ ఆల్టర్నేషన్స్ ఆఫ్ జనరేషన్స్ లేక భిన్న రూప ఏకాంతర జీవిత దశలు అని అంటారు. ఈ యొక్క పాఠాన్ని శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.